హాయ్ అందరికి. ఈరోజు నేను భవేష్‌ని స్కూల్‌లో వదిలేసొచ్చాను. ఇంటికొచ్చిన ఒక 2 అవర్స్‌కి స్కూల్ నుంచి మెసేజ్ చేశారు. భవేష్‌కి కోల్డ్ ఎక్కువుంది. వచ్చి ఇంటికి తీసుకొనెళ్ళండి అనేసి. నేను ఇంటికి తీసుకొచ్చి వాడిని నిద్రపిద్దామని చూసానే కానీ వాడు నిద్రే పోలేదు. ఇంకా నాకు నిద్రొచ్చి నేను పడుకునేసాను. నిద్ర లేచి చూసేసరికి టైం 12 అయ్యింది. ఇంకా ఫాస్ట్‌గా లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ చేసేటప్పుడు మా ఆయన పక్కనున్నాడంటే ఏమంటాడో తెలుసా? ఇది నీళ్ళా? కూరనా? అంటాడు. ఎందుకంటే నేను కొంచెం నీళ్ళు ఎక్కువే పోస్తాను. ఆ కూరంతా చిక్కబడిన తర్వాత టేస్టీగా ఉంటుంది అనేసి. ఉప్పు కొంచెం తక్కువయింది కదా! ఉప్పు కూడా యాడ్ చేసుకుంటా అన్నాను. మధ్యాహ్నానికి, రాత్రికి సరిపోయేలాగానే నేనెప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. లాస్ట్ టైమ్ ఏమైందో తెలుసా? మా ఆయన్ని బటర్ తేబ్బా నెయ్యి అయిపోయింది ప్రిపేర్ చేస్తాను అనేసి అన్నాను. తెచ్చిన బటర్ ఫుల్లు నేను బ్రెడ్‌కే వాడేశాను. ఆయన "నువ్వు ప్రిపేర్ చెయ్యవు, నేను తేను" అనేసి లేదు ఈసారి నువ్వు తీసుకోరా నేను ప్రిపేర్ చేస్తాను అన్నాను. ఎలా వస్తుందేమో తెలీదు. నేనైతే మొత్తం బటర్ వాడేస్తున్నాను. ఫస్ట్ బాండలు తీసుకొని బటర్ అంతా ఏసి కరగబెట్టుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి కలబెడుతూ ఉండండి. లేకపోతే అడుగైతే మాడుతుంది. స్టార్టింగ్‌లో చేసేటప్పుడు కొంచెంగా ట్రై చేయండి. ఇలాగ మొత్తం చేస్తే ఒకవేళ బాలేకపోతే వేస్ట్ అవుతుంది. నాదైతే అడుగు మాడింది కొద్దిగా. బుడగలొస్తూ ఉంటుంది. మళ్ళా కొద్దిగా పొంగుతుంది కూడా. నేను చేసిన బటర్ అయితే నెయ్యిగా ఇలాగొచ్చింది. అడుగు మాడింది కాబట్టి ఇలా ఉంది. కొద్దిగా మెంతులు, కరివేపాకు వేసి ఇంక పక్కకు పెట్టుకునేయండి. భవేష్ కూడా నిద్ర లేసేసాడు. ఈ మధ్యలో లేట్‌గా వీడియోస్ పెడతా అన్నాం కదా! భవేష్‌తో కొంత టైమ్ స్పెండ్ చేద్దాం అనే దానికోసం వీడియోస్ చేయడం లేదు. ఈ సండే నుంచి బయట వెళ్తున్నాము. బయట వీడియోస్ అంతా కవర్ చేసి పెడతా ఉంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.